బర్త్డేస్ మన టాలీవుడ్ కి సంబంధించినటువంటి స్టార్స్ బర్త్డే వచ్చిందంటే ఆ స్టార్స్ కంటే కూడా ఎక్కువగా తన ఫ్యాన్స్ ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు బర్త్డేస్ ని. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మరీను ప్రతి బర్త్డేని కూడా ఒక పండుగలు అయితే జరుపుకుంటారు. నెక్స్ట్ బర్త్డేని కూడా ఇంకా గ్రాండ్ గా జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ గారు ఫర్ ద ఫస్ట్ టైం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అయ్యి రాబోతున్న మొదటి పుట్టినరోజు కాబట్టి ఈ బర్త్డేని చాలా గ్రాండ్ గా జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. ప్రెసెంట్ అయితే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినటువంటి గబ్బర్ సింగ్ మూవీని రిలీజ్ అయితే చేస్తున్నారు మూవీ టీమ్. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ మూవీస్ సంబంధించి అప్డేట్స్ కూడా రానున్నాయి. అందులో ఓజీకి సంబంధించి సెకండ్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నట్టు డివి ఎంటర్టైన్మెంట్స్ దానయ్య గారు తెలియజేశారు రీసెంట్ గా సరిపోదా శనివారం ఈవెంట్ లో మాట్లాడుతూ. ప్రెసెంట్ అయితే ఈ మూవీపై చాలా హైప్ అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారిని సుజిత్ గారు అయితే చాలా వింటేజ్ లుక్ లో అయితే చూపించనున్నారు. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ మూవీస్ నుంచి కూడా అప్డేట్స్ రానున్నాయి. అండ్ న్యూ మూవీ అనౌన్స్మెంట్ కూడా వచ్చే ఛాన్స్లు అయితే అండ్ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అప్డేట్స్ అయితే రాబోతున్నట్లు తెలుస్తుంది. ప్రెసెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే సెప్టెంబర్ 2 గురించి చాలా వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ గబ్బర్ సింగ్ మూవీతో పాటుగా ఓజీ గ్లిమ్స్ యాడ్ చేస్తే మరో లెవెల్ ఉంటుందనే చెప్పాలి. థియేటర్స్ అయితే తగలబడిపోతాయి. ప్రెసెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే సెప్టెంబర్ 2 గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ చివరికి ఏమవుతుందో. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే స్పెషల్ గా అయితే తన అప్కమింగ్ మూవీ విశ్వంబర మూవీ నుంచి ఫస్ట్ లుక్ అయితే రివీల్ చేశారు మూవీ టీమ్. ఈ మూవీకి వశిష్ఠ అయితే డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ మూవీ అయితే సోషియో ఫ్యాంటసీగా అయితే రాబోతుంది. ఈ పోస్టర్ లో చూస్తే మన చిరంజీవి గారి లుక్స్ అయితే ఆసమ్ అయితే కనిపిస్తున్నాయి. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జనవరి 10th రిలీజ్ కాబోతుంది పొంగల్ స్పెషల్ గా. ప్రభాస్ అన్న కల్కి మూవీ అయితే ఈ రోజు నుంచి నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. ఈ మూవీ రిలీజ్ అయిన నుండి ఇప్పటి వరకు 1200 కోట్లకు పైగా వసూలు చేసి ప్రభాస్ అనే కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ గా అయితే నిలిచింది. ప్రెసెంట్ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ కాబోతుంది ఈ మూవీ. మరి ఈ అప్డేట్స్ పై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి.